కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసింది. జేపీ నడ్డా కాంగ్రెస్ పరన్న జీవి, ప్రాంతీయ పార్టీల బలహీనతే ఆ పార్టీ బలం. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ. కాంగ్రెస్ పరన్న జీవి అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంది అని చెప్పేసి, వేరే పార్టీల మీద వేరే నాయకుల మీద ఆధారపడుతుంది అనేది అక్కడ జేపీ నడ్డా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మహారాష్ట్రలో బీజేపీ పార్టీ వేరే పార్టీలతో ములాఖాత్ కాకుండానే ఒంటరిగా గెలిచిందా? చాలా రాష్ట్రాలలో వేరే వేరే పార్టీలతో కలిసి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ పార్టీ కూడా పరాన్నజీవే కదా. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అబద్ధపు హామీలు, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ పాలనను ఎండగట్టేందుకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేందుకు బీజేపీ నడుం బిగించిందని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సరూర్ నగర్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాయలోళ్ళు అని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. నిన్న ఆయన చాలా కామెంట్లు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏకిపారేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాయమాటలు చెప్పేటోడే. రేవంత్ సర్కార్ మాయా సర్కార్, మ్యాజిక్ సర్కార్, ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టే సర్కార్. రేవంత్ రెడ్డి మాయలో పకీర్లా డ్రామాలు ఆడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసాకు 15,000, కౌలు రైతులకు, రైతు కూలీలకు 12,000, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు. అవన్నీ ఏమైపోయినాయి? విద్యా భరోసా కార్డు ఏమైపోయింది? ఆ భరోసా ఏమైంది? మహిళలకు 2,500, కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 తులం బంగారం ఏది? నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఎక్కడని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, అందుకే కాంగ్రెస్ నాయకులను మాయలోళ్ళు అని అంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ కాలి బూడిదయ్యే కొర్రాయి. దేశంలో ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీలపైనే కాంగ్రెస్ ఆధారపడుతుందని, బీజేపీతో నేరుగా తలపడి ఒక్క రాష్ట్రంలోనూ గెలవలేదని నడ్డా అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరన్న జీవి, వేరే పార్టీలతో జతగట్టి వాటిని కూడా ముంచేస్తుంది. రీజనల్ పార్టీలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో రీజనల్ పార్టీలతో జతగట్టి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నది. ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలమని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ హామీలు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కాలి బూడిదయ్యే కొర్రాయి లాంటిది. ఒక్కసారి కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ ఆ పార్టీని ఆదరించరు. 60 ఏళ్లుగా తమిళనాడులో, 30 ఏళ్లుగా గుజరాత్లో, 20 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్లో, 25 ఏళ్లుగా బీహార్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్కు అదే గతి పడుతుంది అని అన్నారు. కేంద్రం 1.60 లక్షల కోట్లు ఇచ్చింది. రాష్ట్రంలో అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని నడ్డా విమర్శించారు. అప్పులు చేస్తూ పాలన సాగించే ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 1.60 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. వివిధ గ్రాంట్ల కింద 1.12 లక్షల కోట్లు, వరంగల్కు 27 కోట్లు, టెక్స్టైల్ రైల్వేకు 20 కోట్లు, 3 వందే భారత్ రైళ్లు, భారత్ మాల ప్రాజెక్టు కింద హైదరాబాద్, ఇండోర్, సూరత్, చెన్నై, హైదరాబాద్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లు, బీబీనగర్లో ఎయిమ్స్ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చింది. బీజేపీ ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతున్నది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయదు అని అన్నారు. ఇక తెలంగాణ ఫ్యూచర్ బీజేపీనే. బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యమని నడ్డా అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, యువత, కార్మికులు ఇలా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ బీజేపీ అండగా ఉంటుందని, వాళ్ళ సమస్యలపై పోరాడుతుంది. తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం. లోక్సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీనే తెలంగాణ ఫ్యూచర్ అని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకటైనా మోదీ 3వ సారి ప్రధాని అయ్యారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తున్నది. మా పార్టీ ఒంటరిగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో అధికారంలో ఉంది. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవలేదు. ఒక రాష్ట్రంలో బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే ఇక అక్కడ పర్మనెంట్ గా ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. సరే, ఓకే, మొత్తానికైతే మాత్రం మిగతా సంబంధించినటువంటి పార్టీలపైన కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతుంది. ఇప్పుడు మీరే చెప్పారు కదా సార్, 13 రాష్ట్రాల్లో ఒంటరిగా అధికారం ఉంటే 6 రాష్ట్రాల్లో
ఎన్డీఏ భాగస్వామ్యాలతోటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మరి ఇప్పుడు మీరు అంటున్నటువంటి దానికి ఎవరు పరాన్నజీవో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కాదనంటే కాంగ్రెస్ పార్టీ కూడా పరాన్నజీవే. వేరే పార్టీలు ఇండియా కూటమి, ఈ కూటమి, ఆ కూటమి అని చెప్పేసి ఏ విధంగా చతికిల పడ్డదో మన అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. సో నిన్న ఆయనే జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి రావడం, ఒక పక్కన విజయోత్సవాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే నిరసన కార్యక్రమాలకి బీజేపీ పార్టీ శ్రీకారం చుట్టింది. 1వ తారీఖు నుంచే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు కావచ్చు, జిల్లా కేంద్రాలలో వాళ్ళ యొక్క నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఇది 6 అబద్ధాలు 66 మోసాలు అన్నటువంటి ఒక స్లోగన్ తోటి బీజేపీ పార్టీ ఒక దూకుడును ప్రదర్శించడం జరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పార్టీగా ఎదగడానికి బీజేపీ పార్టీ అయితే ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ తొలగింపుతో కొంత బీజేపీ పార్టీ చతికిల పడ్డదన్నటువంటి విమర్శలు కూడా మూటగట్టుకోవడం జరిగింది బీజేపీ పార్టీ. ఒకవేళ కనుక ఆయన ఉన్నప్పటికీ అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ఒక 15 నుంచి 20 సీట్లైనా కానీ బీజేపీ పార్టీకి వచ్చినట్టయితే కొంత బీజేపీ పార్టీకి ప్లస్ అయ్యేది అన్నటువంటి చాలామంది కూడా మేధావులు చెప్తా ఉన్నటువంటి అంశం చూద్దాం. ఇప్పటికి సైతం కూడా కిషన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఒక పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు, మరొక పక్కన రాష్ట్ర బీజేపీ పార్టీ బాధ్యతలు మోస్తూ ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అతి త్వరలో తప్పించబోతా ఉన్నారు. మరో పక్కన తప్పించబోతూ ఉన్నారంటే అది వాళ్ళ పాలసీ అట్లా ఉంటుంది. టైం పీరియడ్ కాగానే మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మరోసారి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని నియమించాలన్నటువంటి డిమాండ్ ప్రజల దగ్గర నుంచి, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల నుంచి ఆ విధమైనటువంటి డిమాండ్ వస్తూ ఉంది. చూద్దాం మరి అతి త్వరలో మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవరన్నటువంటి, జాతీయ అధ్యక్షుడు కూడా నడ్డా స్థానంలో వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నడ్డాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షుడు మార్పు కూడా ఖాయమే అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఇది నిన్న నడ్డాకు సంబంధించినటువంటి అంశం.